ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2కు టీజీపీఎస్సీ ఎకానమీ సిలబస్ ఎలా ఉండే అవకాశం ఉంది సార్? ఎస్, రెండవ తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఖచ్చితంగా సార్. ఈ సెకండ్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులకు ముందుగా సాక్షి టీవీ తరపున నమస్సమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెకండ్ బ్యాచ్ తెలంగాణ గ్రూప్ 1 బ్యాచ్ ఏదైతే ఉండబోతుందో వాళ్ళు చాలా లక్కీ బ్యాచ్ అయినా అయితే మనం చెప్పవచ్చు. లాస్ట్ బ్యాచ్కి ప్రీవియస్ క్వశ్చన్స్ లేవు, ప్రీవియస్ అనాలిసిస్ అన్నది లేదు, ఏ బేస్ కూడా లేకుండా ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి సెకండ్ బ్యాచ్కి మోడల్ పేపర్స్, మోడల్ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా మనము ఇన్కల్కేట్ చేసుకుంటూ ప్రిపరేషన్ అన్నది ప్రారంభించవచ్చు. అండ్ ఒక రీసెంట్ అనౌన్స్మెంట్ ప్రకారం ఖచ్చితంగా మోర్ దాన్ 450 వేకెన్సీస్తో తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి అందులో భాగంగా చాలా చాలా కీలకమైన పాత్ర పోషించేటటువంటి సబ్జెక్టు ఎకానమీ. ఈ ఎకానమీని ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ మరియు డెవలప్మెంటల్ ఇష్యూస్గా 3 కాంపనెంట్స్లో 150 మార్కులకు మెయిన్స్ ఎగ్జామినేషన్లో కలదు. అదే రకంగా 20 మార్కులకు మనకు ఖచ్చితంగా 20 బిట్లు అంటే 20 మార్కులు మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కూడా అడిగేటటువంటి అవకాశం ఉంది. మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్ అని చెప్పి చాలామంది అభ్యర్థులు నాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ ఎ డిఫికల్ట్ సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇంతకుముందు పాలిటీ సతీష్ సార్ మాట్లాడినట్టు ఏదైతే రాజ్యాంగానికి ఒక సింపుల్ సిలబస్, ఒక స్పెసిఫైడ్ సిలబస్ ఏదైతే ఉందో అలాంటి సిలబస్ ఎకానమీకి ఉండదు. కానీ ఎకానమీని మల్టీ డైమెన్షనల్ అప్రోచ్లో అర్థం చేసుకుంటే కాన్సెప్ట్, అదే రకంగా అనాలిసిస్ని మనం చేయగలిగి కరెంట్ డేటాని లింకప్ చేసుకుంటే ఎకానమీ అంత ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఇంకొకటి ఏది లేదు అని చెప్పి అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ 150 మార్కుల పేపర్ సిలబస్లో ఖచ్చితంగా కోర్ ఎకానమీ ఉన్నది 100 మార్కుల సిలబస్. దాంట్లో మనం కవర్ చేయాల్సినటువంటి ముఖ్య అంశాలు జాతీయ ఆదాయం అంటాం, దట్ ఈస్ ద నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ అన్నది ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ద ఎకానమీ అని ఎకానమీ నుండి బిగినింగ్ అనేది నేషనల్ ఇన్కమ్తోనే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత పేదరికం, నిరుద్యోగం, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ అలాంటి టాపిక్స్ ఉంటాయి. పావర్టీ నుండి ఖచ్చితంగా గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో మల్టిపుల్ క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. లైక్ దే షుడ్ గెట్ అ డీటెయిల్డ్ నాలెడ్జ్, అప్లైడ్ నాలెడ్జ్ అన్నది పేదరికం కాన్సెప్ట్స్, యూఆర్పి అంటే ఏంటి, ఎంఆర్పి అంటే ఏంటి, అదే రకంగా అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్, అన్ఎంప్లాయ్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఎన్ఎస్ఓ ఎలాంటి డేటాను అక్యుములేట్ చేస్తుంది, అవన్నీ అంశాలు గమనించాల్సి ఉంటుంది. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు, విధానాలు. సిమిలర్లీ నెక్స్ట్ కోర్ ఎకనామిక్స్లో మనం మాట్లాడాల్సినటువంటి టాపిక్ మనీ అండ్ బ్యాంకింగ్ అంటాం, ద్రవ్యం మరియు బ్యాంకింగ్ అంటాము. ఈ మనీ అండ్ బ్యాంకింగ్లో లాట్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ విల్ బి ఇన్వాల్వ్. ఆర్బీఐ ఫంక్షన్, మనీ సప్లై, ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్, హౌ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్, ఇలాంటి కాన్సెప్ట్స్ని చదవాల్సి ఉంటుంది సార్. దాంతోపాటుగా పబ్లిక్ ఫైనాన్స్ అంటాం లేదా ఫిస్కల్ పాలసీ, ప్రభుత్వ విత్త విధానం అంటాం. ఇక్కడ మనము ట్యాక్సేషన్, అదే రకంగా మనం కవర్ చేయాల్సినటువంటి అంశాలు బడ్జెటింగ్, డెఫిసిట్స్, పబ్లిక్ డెట్, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నవి ఇక్కడ కవర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రణాళికలు, నీతి ఆయోగ్. ప్రణాళికలు అంటే పంచవర్ష ప్రణాళికలు. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఘనతలన్నీ కూడా మనకు ప్రణాళికల్లోనే కనిపిస్తాయి. కాబట్టి ప్లానింగ్ విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఎస్పెషల్లీ ఫర్ ద తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. దాంతోపాటుగా తెలంగాణ ఎకానమీలో స్టేట్ జిఎస్టిపి, స్టేట్ అగ్రికల్చర్, స్టేట్ ఇండస్ట్రీస్, స్టేట్ పబ్లిక్ ఫైనాన్స్, ఇలాంటి అంశాలను కవర్ చేయాల్సి ఉంటుంది. సో ప్రీవియస్ బిట్స్ని మనం కవర్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఏపీపీఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ని కూడా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అవుతున్నప్పుడే డిస్క్రిప్టివ్ ప్రాక్టీస్ అంటే ప్రతి చాప్టర్కి సంబంధించి కనీసం ఒక 20 డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తూ ముందుగా ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ రెండింటికి కూడా ఈక్వల్ వెయిటేజ్ ఇస్తూ ప్రతిరోజు దినపత్రికను చదువుతూ నాలెడ్జ్ని ఇన్కల్కేట్ చేసుకుంటూ కరెంట్ని కనెక్ట్ చేసుకుంటూ ఈ ప్రిపరేషన్ చేస్తే ఎకానమీ అయితే మోస్ట్ ఈజియెస్ట్ సబ్జెక్టుగా అభ్యర్థులు మార్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సరే, ఎకానమీకి మార్కెట్లో ఒక బెస్ట్ బుక్ ఎలాంటి బుక్ అవుతుందంటే ద బుక్ విచ్ విల్ బి కవరింగ్ లేటెస్ట్ సర్వే, లేటెస్ట్ బడ్జెట్ని ఏదైతే కవర్ చేస్తుందో అది బెస్ట్ బుక్ అవుతుంది సార్. ఫిబ్రవరి నెలలో మనకు కొత్త బడ్జెట్, కొత్త సర్వే రాబోతుంది కాబట్టి దాన్ని అనుగుణంగా మనం ఖచ్చితంగా తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చదవాలి, తెలంగాణ బడ్జెట్ చదవాల్సి ఉంటుంది. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ ఎకనామిక్ సర్వే ప్లస్ ఇండియన్ బడ్జెట్ని చదువుతూ తెలుగు అకాడమీ పుస్తకం చదివి క్లాస్ 11th అండ్ క్లాస్ 12th ఎన్సీఆర్టీస్ చదువుకుంటే ఎకనామీకి దట్ విల్ బి ఇనఫ్. ఒకవేళ అది మాత్రమే కాకుండా
పిఐబి వెబ్సైట్స్లో పథకాలు ఏవైతే స్కీమ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుందో దాన్ని నీట్గా నోట్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఎకానమిక్స్ సార్ నన్ను అడిగితే మార్కెట్లో ఉన్నటువంటి ఏ బెటర్ బుక్ అయినా కూడా తన సొంత హ్యాండ్ రిటన్ నోట్స్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటే అంత బెస్ట్ సబ్జెక్ట్ అన్నది గ్రాస్ చేయగలుగుతారు. సార్ ఎకానమీ విషయంలో బడ్జెట్లో కొన్ని లెక్కలు క్యాలిక్యులేషన్స్ అవి ఉంటాయి. పిల్లలు గుర్తుపెట్టుకోవాలని కొంచెం కష్టపడుతున్నారు, కన్ఫ్యూజ్ అవుతుంటారు. అలా మంచిగా గుర్తుపెట్టుకొని చదువుకోవాలంటే ఎలాంటి స్ట్రాటజీ ఉండాలి? సార్ బేసికలీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్లో గుర్తు పడితే చాలు. ప్రిలిమ్స్లో అయితే మెయిన్స్ ఎగ్జామినేషన్కి కొంచెం అప్రాక్సిమేట్ డేటా అంటే దగ్గరగా ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటాని రాయగలిగితే ఎగ్జామినేషన్లో మెయిన్స్లో సరిపోతుంది. యూజువలీ మొన్న గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కూడా మెయిన్స్లో కూడా మనకు డేటా బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఏవి కూడా అడగలేదు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అడిగే అవకాశం ఉంది. అండ్ అది చాలా మైన్యూట్గా గ్రూప్ 1 సర్వీసెస్లోనైతే చాలా మైన్యూట్ డేటా. అదే మీరు గ్రూప్ 2లో అడిగితే డేటా ఇస్ గుర్తు ఎక్కువ డేటాని అక్యుములేట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. గ్రూప్ 1కి డేటా గురించి భయపడాల్సిన అవసరం లేదు సార్. కాన్సెప్ట్ సార్ చాలామంది కోచింగ్ లేకుండా జాబ్ కొట్టచ్చు అంటారు. అది ఎంతవరకు వాస్తవం? కొందరు అంటారు యూట్యూబ్లో పాఠాలు క్లాసు జాబ్ కొట్టామని. సో అది ఎంతవరకు వాస్తవం, ఎలా కొట్టొచ్చా? సార్ కోచింగ్ లేకుండా అంటే అట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఒక గైడ్ అన్నది ఖచ్చితంగా ఉండాలి సార్. అది కోచింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కే కావచ్చు లేదా రెగ్యులర్ లైఫ్లో కావచ్చు. ఓకే, సచిన్ టెండూల్కర్కి కూడా బ్యాటింగ్ ఎవరో ఒకరు నేర్పించే ఉంటారు కాబట్టి ఒక బెస్ట్ గైడ్ అన్న వాళ్ళను ఖచ్చితంగా ఆస్పిరెంట్స్ ఎంచుకోవాలి. ఆ బెస్ట్ గైడ్ పుస్తకమే కావచ్చు, ఒక టీచర్ రూపంలో ఉండొచ్చు, ఇంకొక రూపంలో కూడా ఉండవచ్చు. కానీ ఈ మధ్య ఏమైందంటే కోచింగ్ వల్ల ఉండేటటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇవన్నీ థింగ్స్ని ఏదైతే సిలబస్ ఉందో దాదాపుగా 6 సబ్జెక్టులు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ 6 సబ్జెక్టులు అంటే 6 ఇంటూ మళ్ళీ సబ్ కాంపనెంట్స్ 3 తీసుకుంటే దాదాపుగా 18 సబ్జెక్టులు. ఈ 18 సబ్జెక్టులు ఒంటరిగా ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా అవుతుంది సార్. కానీ దానికి ఒక 5-6 సంవత్సరాలు టైం పడుతుంది. అదే కోచింగ్కి వస్తే 5-6 నెలల్లో దాన్ని పూర్తి చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది సార్.